ఏపీలో రెడ్ బుక్ కేవలం వైసీపీ నాయకులనే కాదు, నిజాయితీగా ఉండే పోలీసు అధికారులను కూడా భయపెడుతోంది అని పొలిటికల్ సర్కిల్స్లో చెప్పుకుంటున్నారు. రెడ్ బుక్లో ఉన్నవారి మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత తాము చెప్పినట్టే మిగతా తతంగం జరిపించాలని కూటమి పెద్దలు పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారట. వాటికి అంగీకరించకుండా నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను కూటమి ప్రభుత్వం పొగపెట్టి రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తోంది. దానికి ఉదాహరణే సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ అంటున్నారు. 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ముక్కుసూటిగా ఉంటారనే పేరుంది. నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వినీత్ బ్రిజ్లాల్ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సిద్ధాంతాలకు సహకరించేందుకు ససేమిరా అనడం పోలీస్ శాఖలో పెద్ద సంచలనమే సృష్టించింది. కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారనే అభియోగాలతో నమోదైన కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. కానీ దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్టుగా వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, డీజీపీ, సిఐడి చీఫ్ ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు బ్రిజ్లాల్ అంగీకరించలేదు అని, దాంతో ఎలాగైనా ఆయన్ని ఆ సిట్ నుండి తొలగించాలని కూటమి నాయకులు ప్లాన్ చేశారంటున్నారు. దాంతో ఆయనే రాజీనామాకు సిద్ధపడ్డారట. దాంతో ఇది మొదటికే మోసం అయ్యేలా ఉందని డీజీపీ, సిఐడి చీఫ్ ఆయన్ని బుజ్జగించి అతి కష్టం మీద ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేశారు. కానీ బ్రిజ్లాల్ సిట్ చీఫ్గా కొనసాగేందుకు సమ్మతించకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆయన సిట్ వ్యవహారాలను పర్యవేక్షించలేదు. ఆయన్ని సిట్ చీఫ్ పోస్ట్ నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని గుర్తించిన ఆయన ఇక్కడ పనిచేయలేక రాష్ట్ర సర్వీసులను వీడుతున్నారు. డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని పరిగణించిన కేంద్ర హోంశాఖ ఆయన్ని సీఆర్పీఎఫ్ ఐజీగా నియమించాలని నిర్ణయించింది. బ్రిజ్లాల్తో ఇక ఇబ్బంది ఉండదని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయన డిప్యుటేషన్కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా 5 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతారు. కాగా ఇప్పుడు బ్రిజ్లాల్ వ్యవహారం పోలీసు వర్గాల్లో సంచలనమైంది. బ్రిజ్లాల్ లాంటి నిజాయితీ గల అధికారికి ఇలాంటి ఇబ్బందులేమిటని వారు చర్చించుకుంటున్నారట. అంతటి సమర్థ అధికారే ఇక్కడ పనిచేయలేకపోతే ఇక మిగతా వారి పరిస్థితేంటని వారు లోలోపల గుసగుసలాడుకుంటున్నారు. కూటమి పెద్దల ఒత్తిడితో ఇప్పటికే పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారని, కొందరు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని సమాచారం.